ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఇక్కడ ఉన్నవారికి లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ వందనములు చెల్లిస్తున్నాం. మొదటిగా మనం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నాను. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మయ్య గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. 2వ వచనం అతని ఆనుకొని ఎరికో పట్టణపు వారును కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు ఈ సమయంలో ప్రభువా. అల్పుడు నా నాయన, ఇక్కడ ఉన్నవారిలో లేచి మాత్రమైన నాయన ఏమాత్రం జ్ఞానం లేని వాడును అయోగ్యుడని మీ సన్నిధిలో ఒప్పుకున్నాను. దయతో జ్ఞాపకం చేసుకునండి దేవా. నిలబడుచున్నవాడు మనుష్యుడు కానీ మీ ఆత్మతో ప్రభువా మీరు మాట్లాడండి. మాకు నాయన కావలసినటువంటి వర్తమానం అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ కృపగల హస్తాలకు మళ్ళీ అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా చూస్తే నెహెమ్యా గ్రంథం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే, సామాన్యమైన మనిషి ద్వారా దేవుడు అసామాన్యమైన తన పనులను తన కార్యాలను జరిగించడానికి సామాన్యమైన మనుషులనే ఎన్నుకుంటాడు. గొప్ప గొప్ప వాళ్ళని దేవుడు ఎన్నుకోడు. సామాన్యమైన మనుషులను ఎన్నుకొని గొప్ప తన కార్యాలు జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కనుక నెహెమ్యా మరి అక్కడ రాజు దగ్గర సామాన్యమైన పని జరిగించేవాడే. అయితే తనతో మరి ఇక్కడ గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు తనను పురికొల్పాడు. అయితే మొట్టమొదటిగా చూస్తే మొదటి వచనంలో ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకును లేచి గొర్రెల గుమ్మను కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. మొట్టమొదటిగా మరి ఈ అధ్యాయం అంతా కూడా చదువుతూ పోతే ఇక్కడ గుమ్మములు కడుతూ వచ్చారు, దానికి తలుపులు నిలిపారు, తర్వాత తాళములు కూడా వేస్తూ వచ్చారు. కానీ మొట్టమొదటి గుమ్మం కట్టింది ఏంటంటే గొర్రెల గుమ్మం. గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. చలక. అయితే గొర్రెలు పోయే ద్వారం ఏంటంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకనే మొట్టమొదటిగా దీన్ని ఎవరు కడుతూ వచ్చారంటే యాజకులు కడుతూ వచ్చారు. యాజకులు మరి దేవుని పని జరిగిస్తారు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా ఈ యొక్క గుమ్మమును కడుతూ వచ్చారు. కట్టడం కాదు కానీ దీన్ని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న గుమ్మము కాబట్టి దాన్ని కట్టి ప్రతిష్ఠించారు. అయితే పూర్వదినాల్లో పాత నిబంధన కాలంలో ఏం జరిగించేవారు? ఈ యొక్క గుమ్మము గుండా మరి పాప పరిహారార్థ బలిగా గొర్రె పిల్లలను తీసుకెళ్ళి అక్కడ బలి అర్పిస్తూ వచ్చారు. ఎవరైతే మరి పాపం చేస్తూ వచ్చారో వారి కొరకు ఈ గుమ్మము గుండా గొర్రె పిల్లలను తీసుకెళ్ళి మరి అర్పిస్తూ పాపాల కొరకు పరిహారార్థ బలిగా ఇస్తూ వచ్చారు. అయితే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చారంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన మరి ఈ లోకానికి రావడం జరిగింది. అయితే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మరి గొర్రె పిల్లగా మరణిస్తూ వచ్చారు. అందుకని ఈ యొక్క ద్వారము మరి రక్షణకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ద్వారమును వారు మొట్టమొదటిగా కడుతూ వచ్చారు, దాన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చారు. అయితే మరి ఇంకా కూడా ఈ ద్వారం ఇప్పుడు కూడా
తెరవబడి ఉంది. అన్ని గుమ్మములు మీరు మరి ఈ యొక్క అధ్యాయం అంతా చదువుతూ వచ్చారంటే పైనుంచి మొత్తం అధ్యాయం చదివితే అన్ని గుమ్మములు కట్టారు, నిలిపారు, దానికి తాళాలు వేస్తూ వచ్చారు. కానీ ఈ యొక్క గుమ్మం ఒక్కటే తెరవబడి ఉంది. ఈ గుమ్మము ఇప్పటికి కూడా తెరవబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే రక్షణ ఇంకా అందరికీ అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైనా మన మధ్య రక్షణ లేక ఉన్నట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన గొర్రెపిల్లగా మన పాపముల నిమిత్తం ఆయన మరణిస్తూ వచ్చారు, తిరిగి ఆయన లేచాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ యొక్క గుమ్మం యొక్క భావం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయినది ఈ యొక్క గుర్తుగా ఉంది. కాబట్టి ఈ యొక్క గుమ్మం ఇప్పుడు కూడా తెరవబడి ఉంది. ఎవరైతే రక్షణ లేకున్నారో వారి కొరకని ఈ యొక్క గుమ్మం తెరవబడి ఉంది. ఒకానొక దినాన ఈ గుమ్మము మొయ్యబడుతుంది. అంటే రక్షణ సువార్త అనేది మరి దేవుడి రాకడ వచ్చే ముందు కూడా సర్వలోకానికి ప్రకటించబడుతుంది. మరి విన్నవారు రక్షణ పొందుతారు, లేదంటే ఒకానొక దినం ఈ యొక్క వాక్యం అనేది కూడా కరువయ్యే దినాలు వస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పుడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. కొంతమంది అనుకుంటారు మరి రేపు రక్షణ, లేదంటే ఎల్లుండి రక్షణ పొంది కూడా కొంతమంది బాప్తిసం తీసుకోరు. కానీ ఈనాడే నువ్వు ఎప్పుడైతే హృదయంలో మరి మారు మనసు కలిగి ఉంటావో ఆ రోజే బాప్తిసం తీసుకోవాలి. రక్షణ పొందిన వెంటనే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క యాజకులు మొట్టమొదటిగా ఈ గొర్రెల గుమ్మను కడుతూ వచ్చారు, దాన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చారు. అలాగే రెండవ వచనం చూస్తే, అతని ఆనుకొని ఎరుకో పట్టణ వారు కట్టిరి, వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మొట్టమొదటిగా మరి ఈ యొక్క గుమ్మను కడుతూ వచ్చారు. రెండవదిగా చూస్తే యాజకులతో పాటు ఈ ఎరికో పట్టణ వారు కూడా కడుతూ వచ్చారంట. అయితే మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో ఈ ఎరికో వారు ఎవరో మరి చూడాలి ఒకసారి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడ నుండి క్షమించండి 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించును, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. చాలక. అయితే మరి పాత నిబంధన కాలంలో యెహోషువ కాలంలో ఎరికో పట్టణ వారందరూ కూడా మరి శపించబడిన జనాంగం. అయితే మరి వీరెలాగొచ్చారు? ఈ యొక్క పరిశుద్ధమైన పని చేయడానికి యాజకులతో పాటు కలిసి కట్టడానికి వీరు కూడా వచ్చారు. కనుక మనం కూడా ఈ ఎరికో పట్టణస్తుల వలె ఉన్నాం ఒకప్పుడు. అయితే మనం కూడా ఏ రీతిగా ఉన్నాం? ఎఫెసీ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీలు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మనం ఈ యొక్క ఎరికో పట్టణస్థుల వలె మా పాపములు బట్టి శాపములు బట్టి మనం కూడా దేవునికి దూరస్థులమై ఉన్నాం. మరి వాళ్ళైతే ఏ రీతిగా మరి దేవుని కృప ద్వారా ఏ రీతిగా మళ్ళీ కట్టడానికైతే వచ్చారో దేవుడు మనల్ని కూడా అలాగే పిలిచాడు. 4వ అధ్యాయం ఎఫెసీయుల గ్రంథం అదే అధ్యాయం 4వ అధ్యాయం 1 రీతిగా మనల్ని దేవుడు మరి పిలుస్తూ వచ్చాడు. అదే రీతిగా మరి ఎరికో వాళ్ళు ఏ రీతిగా కడుతూ వచ్చారో
మనం కూడా మరి దేవుడి సన్నిధిలో పాపం బట్టి అబ్రహాము చచ్చిన వారండగా దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఇదే రీతిగా ఒకళ్ళు ఉన్నారు, మోయాబురాలైనటువంటి రూతు. ఆవిడ పరిస్థితి కూడా చూస్తే రూతు ఏ రీతిగా ఉందంటే, రూతు మోయాబు స్త్రీ. మోయాబుల గురించి ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదంట. అయితే ఈమెవరు? రూతు మోయాబీయురాలు. ఆవిడ మరి యెహోవా సమాజంలో చేరకూడదు. యాక్చువల్గా అసలు ఈ రూతు అనే ఆవిడ మోయాబీయురాలు. ఈ మోయాబు సంతానం అంతా మరి అక్రమ సంతానం, మరి లోతు వలన కలిగిన సంతానం ఇది. అయితే మరి దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో ఎప్పటికీ చేరకూడదంట. కానీ ఈమె కూడా ఏ రీతిగా వచ్చిందో ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నేను చేసిన దానికి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. గమనించండి, మరి అక్కడ బోయజ్ గారు రూతుతో చెప్తున్న మాట ఏమని చెప్తున్నారు? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. ఒకప్పుడైతే నువ్వు ఎక్కడున్నావు? మోయాబు దేశంలో. మోయాబు దేశం ఎలాగుంది? పాడైపోయిన స్థితిలో ఉంది. అది దేవుడికి యోగ్యమైన దేశం కాదు అది. అక్కడికి మరి వీళ్ళు మంచి బెత్లెహేము వంటి రొట్టెల ఇంటిలో నుంచి, సమృద్ధి కలిగిన ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు రిక్తులై మళ్ళా తిరిగి వచ్చారు. ఆ దేశంలో వాళ్ళకి కరువు, అక్కడ ఎంతో బాధ. కానీ ఇక్కడికి తరువాత వాళ్ళు మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏ రీతిగా ఉందంట? బోయజ్ గారు ఏం చెప్తున్నారు? నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. కాబట్టి ఈ రీతిగా ఆమె ఎటువంటి పరిస్థితిలో ఉందో మళ్ళా తిరిగి మరి దేవుడి సన్నిధికి చేరుతూ వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా ఈ రీతిగా మరి దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, అలాగే మరి మనకు రక్షణ లేదు, దేవుడు లేడు. కానీ ఈ దినాన మనకు మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణ ఉంది. మనకి మన దేవుడు, నిజ దేవుడు మనకి ఉన్నాడు. అదే రీతిగా మరి రూతు ఏ రీతిగా మరి దేవుని యొక్క సమాజంలో చేర్చబడుతూ వచ్చిందో అదే రీతిగా మనం కూడా దేవుని సమాజంలో చేర్చబడుతూ వచ్చాం. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మరి ఈవిడ ఇక్కడ చేర్చబడటమే కాదు కానీ దేవుని యొక్క వంశావళిలో కూడా ఏమో చేర్చబడుతూ వచ్చింది. ఎంత గొప్ప సంగతి! 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. చూసారా? ఈవిడ మరి మోయాబు దేశం నుంచి రావటమే కాదు కానీ యేసుక్రీస్తు వంశావళిలో కూడా మరి చేర్చబడుతూ వచ్చింది. ఎంతో గొప్ప ధన్యత దేవుడు ఆమెకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే రీతిగా ఈ దినాన మనకు కూడా మరి దేవుడు గొప్ప ధన్యత అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎప్పుడండి ఇది జరిగింది? కేవలం మరి మనము దేవుని యొక్క కృప ద్వారా రక్షించబడినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఇక్కడే కాదు కానీ పరలోకమందు మనల్ని కూర్చుండబెడుతూ వచ్చాడంట. కాబట్టి రూతు ఏ రీతిగా మరి దేవుని వంశావళిలో చేరుతూ వచ్చిందో అలాగే మనం కూడా మరి దేవుని యొక్క ఆ యొక్క రక్షణ పొందుకొని
దేవుని సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో కూడా కూర్చోడానికి దేవుడు మనకి అర్హత ఇచ్చాడు. ఒకప్పుడు మనకి మరి ఈ ధన్యత లేనే లేదు. మనం ఏ రీతిగా ఉన్నాం? 13వ వచనంలో చదువు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నామండి. కాబట్టి దేవుని రక్తం వల్ల మనం కడుగబడి పరిశుద్ధపడి మరి దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. ఒకప్పుడు మరి దూరస్తులుగా ఉన్న మనలను ఆ యొక్క ఎరికో పట్టణస్తులాగా, ఆ యొక్క మరి మోయాబీలాగా మనం కూడా దూరస్తులుగా ఉన్న మనలను దేవుడు దగ్గర చేస్తూ వచ్చాడు. ఆయన సన్నిధికి తీసుకొచ్చి కూర్చుండబెట్టి ధన్యత ఇచ్చాడు. కాబట్టి ఇది మనం వీటన్నిటిని బట్టి కూడా దేవుడిని స్తుతించబద్దులమై ఉన్నాం.